ఏంట్రా ఫేస్ ఏంటి అలా పెట్టావు? బాధగా ఉందా? తను విడిచిపెట్టి వెళ్ళిపోయిందనా? పిచ్చోడా. ఒరే, విడిచిపెట్టి వెళ్ళినందుకు తను బాధపడాలి, నువ్వు కాదురా. నీలాంటి వ్యక్తిని, నీలాంటి మనిషిని విడిచిపెట్టి వెళ్ళినందుకు, నీ ప్రేమని కాదన్నందుకు తను బాధపడాలిరా. నీలాంటి పర్సన్ తనకు దొరుకుతారా? అయినా నాకు అర్థం కాదు, తను నీకు అంత ఇంపార్టెంటా? తను అంత ఇష్టపడుతున్నావా? మరి మా అందరి పరిస్థితి ఏంట్రా? అమ్మ, నాన్న, చెల్లి, అక్క, మావయ్యలు, బాబాయిలు, నాట్ ఓన్లీ సొంత వాళ్ళే కాదు, మిగతా నిన్ను ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరికన్నా మేమున్నాం కదరా, మీ ఫ్రెండ్స్. మరి మా పరిస్థితి ఏంట్రా? నువ్వు ఇలా బాధపడుతుంటే చూడగలవా మేము? చెప్పు. ఊరే, తను నీకు ఇంపార్టెంట్ కావచ్చురా, అది 100%. కానీ అంతకన్నా ఎక్కువ నువ్వు మాకు ఇంపార్టెంట్ రా. నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే చూడలేనురా. ఒకటి గుర్తుంచుకోరా, జీవితంలో నీకంటూ ఒక ప్లేస్, ఒక స్థానం నువ్వు సంపాదించిన రోజు తను నీ దగ్గరికి వచ్చి, జీవితంలో అతిపెద్ద తప్పు చేశానురా నిన్ను విడిచిపెట్టి వెళ్ళి అని అనకపోతే నువ్వు చెప్పు. ఎందుకంటే నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో తనకి మాకు తెలుసురా. ఎందుకంటే నీ మనసు మాకు అర్థమవుతుందిరా. నీ మనసు తనకు అర్థం కాలేదురా. నీ కోపము, నీ చిరాకు ఇవే అర్థమయ్యారా తనకి. నీ ప్రేమను తనకు అర్థం చేసుకోలేకపోయింది. దానికోసం నువ్వు బాధపడద్దు ప్లీజ్. నువ్వు బాధపడితే మేము చూడలేమురా. నువ్వు చాలా ఇంపార్టెంట్ రా మాకు. నువ్వు ఇలా అప్సెట్గా ఉంటే మేము తట్టుకోలేమురా. తనకేరా, తను వెళ్ళి హ్యాపీగా ఉండొచ్చు, కానీ నువ్వు హ్యాపీగా లేకపోతే మేమందరం కూడా అప్సెట్ అవుతాం. ఒక్కసారి గుర్తుంచుకో, ఒకవైపు తను ఉంటే మరోవైపు నీ కోసం మేమంతా ఉన్నాం. ఒరే, సరే నీదే తప్పు అని ఒప్పుకుందాం, మనలో మన మాట. ఏరా, అమ్మకి ఇబ్బంది పెట్టలేదా మనం? నాన్నకి ఇబ్బంది పెట్టలేదా? వాళ్ళ మీద అలగలేదా? వాళ్ళకి కోప్పడలేదా? ఎంత జరిగినా సరే వాళ్ళు మనతో ఇలానే చేశారా? మనల్ని విడిచిపెట్టారా? మనల్ని వదిలేసి వెళ్ళిపోయారా? వాళ్ళు ఎందుకు వెళ్ళలేదురా? ఒరే, నువ్వంటే వాళ్ళకి ప్రాణం రా. తన అనుకున్న ఎవరికైనా సరే ఏ చిన్న తప్పు జరిగినా సరే మన్నిస్తారు, ఇలా విడిచిపెట్టి వెళ్ళిపోరు, సరేనా? ఇంకో విషయం గుర్తుంచుకో, మన అనుకున్న మనుషులు మనతోనే ఉంటారు, మనల్ని ఇబ్బంది పెట్టరు. అది మాత్రం ఫ్యాక్ట్. ఇది ఓకే, నేను నీకు తన్ని కించపరచట్లేదు, కానీ నీ ప్రేమని అర్థం చేసుకున్నంత స్థాయిలో తను మాత్రం లేదురా. మరి ఎంత టైం వెచ్చించావురా? ఎన్ని పనులు విడిచిపెట్టేసేవాడురా నువ్వు? ఎన్ని చేయలేదురా తన కోసం? అంటే తను కూడా నీ కోసం చేయలేదని నేను చెప్పను, కానీ ప్రేమ అన్నది ఎప్పుడు విడిపోదురా. అప్పుడప్పుడు చిన్న చిరాకు, కోపము ఇలాంటివి ఉంటాయి, కానీ ఇలా విడిచిపెట్టి వెళ్ళిపోయి నిన్ను ఏడిపించేటంత స్థాయికి ప్రేమ ఎప్పుడూ రాదురా. ప్రేమ కేవలం ప్రేమిస్తుందిరా, ఏడిపించదురా. ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. తను నీ లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ నువ్వు అనుకున్నావు, తనకి నువ్వు అంత ఇంపార్టెంట్ కాదురా. కానీ మా అందరికీ నువ్వు ఇంపార్టెంట్ రా. ప్లీజ్ కమ్ ఆన్, కమ్ అవుట్ ఆఫ్ దిస్ పెయిన్. వద్దురా. నీ జీవితంలో నువ్వు ఎదగవలసింది, సాధించవలసింది చాలా కలలు నీ కోసం మేము కంటున్నాం. నువ్వు ఈ స్థాయిలో ఉండాలి, ఇలా ఎదగాలి, ఇలా ఉండాలి, మా వాడు ఇలా బ్రతకాలి అన్న ఆలోచనతో ఉంటాం రా. కావలసిన కొద్దిగా టైం తీసుకో, కానీ ఒక్క మాట మాత్రం గుర్తుంచుకో, నీ అనే మనుషుల కన్నా నిన్ను ప్రేమించే వ్యక్తులు ఈ ప్రపంచంలో దొరకరు. ఒకటి. రెండవది మాత్రం వాస్తవం ఒకటే గుర్తుంచుకో, నీ ప్రేమని అర్థం చేసుకునే వ్యక్తి నిన్ను ఎప్పుడూ బాధ పెట్టరు. మూడో విషయం ఏంటి తెలుసా? నిన్ను కాదని, నిన్ను విడిచిపెట్టి వెళ్ళినందుకు నువ్వు ఈరోజు ఎంత బాధపడుతున్నావో ఒకరోజు ఆ టైం రావాలి. చాలా పెద్ద తప్పు చేశాను రా నిన్ను విడిచిపెట్టి అని నీ పాదాల దగ్గరకు వచ్చి ఒక్కసారైనా చెప్తే నీ ప్రేమ నిజంగా సార్థకత పొందినట్టని నేను అనుకుంటాను రా. ప్లీజ్ రా,
వద్దురా, వదిలేసారా ఇవన్నీ. పద, లైఫ్ కోసం పోరాడదాం. నీ జీవితంలో నువ్వు చేయవలసినవి, సాధించవలసినవి చాలా ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్. పద, కమాన్ కమాన్ కమాన్. థ్యాంక్ యూ రా.